వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. దానం రాజీనామా, ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పీజీఆర్ కుమారుడు దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తే, ఎందుకంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి, మరి ఆ చర్యలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దానం నాగేంద్ర గారు ఒకవేళ రాజీనామా చేస్తే, ఎందుకంటే ఆయన మీద కనుక వేటు వేస్తే, స్పీకర్ గారు వేటు వేస్తే ఆయన దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోతారు అనేటువంటి చర్చ జోరుగా నడుస్తూ ఉంది. 6 నుంచి 10 సంవత్సరాలు అంటే ఒక ఎలక్షన్ ఖచ్చితంగా ఆయనకి పోటీ చేసే అవకాశం ఉండదు, 1 నుంచి 2 ఎలక్షన్స్. సో కాబట్టి ఆ విధమైన పరిస్థితి ఆయనకు వస్తే ఆయన రాజకీయ భవిష్యత్తే అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టి ఆయన రాజీనామా చేసి తన ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ నుంచి బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నిన్న మొన్న చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తే రాజీనామాకి సిద్ధమని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తాను ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అని చెప్పి చెప్తున్నారు. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని తను కోరుకుంటున్నానని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారిని మచ్చిక చేసుకున్నట్టు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నిన్న మొన్నటి వరకు పీజీఆర్ గారు అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిందని చాలామంది అనుకున్నారు. ఆయనే కనుక సక్రమంగా ఉండి ఉన్నట్లయితే, కాంగ్రెస్లో ఉండి ఉన్నట్లయితే, మరి మొన్న ఎలక్షన్ కాంగ్రెస్ సీటు ఇవ్వలేదు కదా, జూబ్లీ హిల్స్ సీటు ఆయనకి 2023లో. సో మాగంటి గోపీనాథ్ గారు మద్దతుగా ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, కేటీఆర్ గారి సమక్షంలో. సో గోపీనాథ్ గారికి పనిచేశారు. సో గోపీనాథ్ గారు గెలిచారు, ఆ తర్వాత ఆయన మరణించారు. సో అదే కనుక ఆయన బీఆర్ఎస్లోకి పోకుండా కాంగ్రెస్లో అలానే ఉండి ఉన్నట్లయితే, సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నవీన్ యాదవ్ గారి ప్లేస్లో పీజీఆర్ గారు అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అవకాశం వచ్చేది కదా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. అఫ్కోర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండేది, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేము. సో విష్ణువర్ధన్ రెడ్డి గారి ఓటమికి బలమైన కారణం నవీన్ యాదవ్ గారు. 2014 నవీన్ యాదవ్ గారు ఎంఐఎం నుంచి పోటీ చేసి 44,000 ఓట్లు సాధించాడు. ఆ ఓట్లు ఎంఐఎం ఓట్లు ఎవరి? కాంగ్రెస్ ఓట్లు. ఆ కాంగ్రెస్ ఓట్లన్నీ చెల్చడంతో విష్ణువర్ధన్ రెడ్డి గారు 35,000 ఓట్ల పరిమితమే 3వ స్థానానికి వెళ్ళిపోయారు. అప్పుడు 13,000 ఓట్ల మెజార్టీతోటి మాగుంట గోపీనాథ్ గారు గెలిచారు 2014లో టీడీపీ నుంచి. అదే ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేయకపోతే విష్ణువర్ధన్ రెడ్డి గారే ఎమ్మెల్యే గెలిచేవాళ్ళు, గోపీనాథ్ గారికి అవకాశం ఉండేది కాదు. సో అసలు ఆయన రాజకీయ పిక్చర్లో ఉండేవాడు కాదు, జూబ్లీ హిల్స్ పిక్చర్లో. సో ఆయన గెలవటం, తర్వాత మళ్ళీ ఆయన టీఆర్ఎస్కి వెళ్ళటం, మళ్ళీ 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మళ్ళీ గెలవటం, ఆ తర్వాత 2023లో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవటం, వరుసగా ఆయనకి అవకాశాలు వచ్చాయి. అయితే దానికి కారణం నవీన్ యాదవ్ గారు 2014లో పోటీ చేసి ఓట్లు గెలిచడం. సో 2014లో ఓటమి చెందారు పీజీఆర్ గారు అబ్బాయి. పీజీఆర్ గారు 2007లో చనిపోయిన తర్వాత యునానిమస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత కొత్త నియోజకవర్గం జూబ్లీ హిల్స్ ఏర్పడింది 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2014, 2018 వరుసగా 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి చెందారు. 2023 కాంగ్రెస్ టికెట్ ఇవ్వేసరికి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు పీజీఆర్ గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి వారి సోదరి, సో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పీజీఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారు మరి బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేంద్ర గారి చేతుల్లో ఓటమి చెందారు. సో కట్ చేస్తే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో మళ్ళీ మన ఈ మధ్య సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకొని బీఆర్ఎస్ ఫైట్ చేస్తూ ఉంది. కోర్టులో కూడా నిర్ణయం తీసుకోమని ప్రెజర్ వస్తూ ఉంది. సో ఒకవేళ వేటు పడితే మళ్ళీ పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు కొన్నాళ్ళ పాటు అని చెప్పేసి ఇప్పుడు రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు దానం నాగేంద్ర గారు కనుక రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాడు? ఖైరతాబాద్ నుంచి 100% కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనే కదా ఆయన రాజీనామా చేయబోతుంది. లేకపోతే నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి ఈ పరిస్థితి ఏం రాదు. సో ఇంకా బీఆర్ఎస్లోకి వెళ్ళలేడు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు ఉంది అధికారం దానం నాగేంద్ర గారి వీక్నెస్. సో దాంట్లో డౌట్ లేదు. అప్పుడు దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగితే ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థి దానం గారు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి వచ్చారు. సో పీజీఆర్ గారు కుమార్తె విజయారెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్కి స్పేస్ ఉంది. ఖైరతాబాద్ బీఆర్ఎస్
టికెట్ మీద విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉంది, అద్భుతమైన అవకాశం. ఒకప్పుడు ఖైరతాబాద్ అంటే పీజేఆర్ అంటే ఖైరతాబాద్. హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో అతిపెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్. అలాంటి ఖైరతాబాద్గా మొకటం లేని మహారాజుగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. కార్మిక నాయకుడి నుంచి కార్మిక శాఖ మంత్రి వరకు ఎదిగాడు ఆయన. సిఎల్పి లీడర్ అయ్యాడు. సో ఢిల్లీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాడు ఆయన. సో ఎంపీగా ఇప్పుడు పోలేదు, అయినప్పటికీ కూడా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి నాయకుడు కుమారుడు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీట్ నుంచి పోటీ చేయటం. ఇప్పుడు దానం నాగేంద్ర గారు కనుక రాజీనామా చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో దిగుతాడు. పీజేఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆయన బరిలోకి దిగుతాడు. సో ఒకప్పుడు పీజేఆర్కి సన్నిహితుడు అనుచరుడు అయినటువంటి దానం నాగేందర్ మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే తన అనుచరుడు తన కుమారుడు అంటే పీజేఆర్ అనుచరుడు పీజేఆర్ కుమారుడు వాళ్ళిద్దరూ పోటీ పడబోతున్నారు. ఇక్కడ చూస్తే జూబ్లీ హిల్స్లో 2025 అంటే మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్ పీజేఆర్ అనుచరుడిగా ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా, పీజేఆర్ గారు కుమారుడు బీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకుడిగా బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రచారకర్తగా. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు పీజేఆర్ గారి అబ్బాయికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. సో చాలామంది ఆయనకు అవకాశం లేదు, అవకాశం అయిపోయింది అని అనుకున్నారు. ఆయన రాజకీయ జీవితం ఇంకా స్మాష్, ఇంకా ఆయనకు అవకాశం రాదనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఆయనకి మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాబోతుంది. దానం నాగేంద్ర గారు కనుక రాజీనామా చేస్తే పీజేఆర్ గారి అబ్బాయి పోటీ చేసే ఆలోచన ఇంట్రెస్ట్ కనబరిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకి సీటు ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూద్దాం పీజేఆర్ కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో.